ఏంటంటే ఒకసారి ఒక ఊళ్ళో ఒక పెద్ద ధనవంతుడు ఉండేవాడు. ఆయన చాలా ధార్మికుడు. ఆయనకు ఉన్నటువంటి కోట్ల ఆస్తుంది. దానిలో చాలా అంతా కూడా ఆయన ఎప్పుడు కూడా ఈ మంచి పనులకు ఉపయోగిస్తూ ఉండేవాడు. అలా ఆయన చాలా పనులు ఊళ్ళో చాలా మంచి దేవస్థానాలు కట్టించాడు, గోపురాలు కట్టించాడు, చెరువులు తవ్వించాడు, అన్నదాన సత్రాలు కట్టించాడు, అన్నీ చేశాడు. ఆయన అదంతా చేసి ఒక ఊళ్ళో ఒక పెద్ద శివాలయం ఉంది. ఆ శివాలయానికి ఒక పెద్ద రాజగోపురం కట్టించాడు. ఆయన కట్టించాడు, అంతా అయిపోయింది. తర్వాత కొంతకాలానికి ఆయన జీవితం అయిపోయింది, ఆయన పోయినాడు. తర్వాత ఆయన పిల్లలు ఉన్నారు. అయితే ఈయనకున్నటువంటి ధార్మిక బుద్ధి ఆ పిల్లలకి లేదు. వాళ్ళు ఇప్పుడు కూడా ఒక్క ధర్మాచరణ చేయరు. ఉన్నటువంటి ఆస్తిని మొత్తం వాళ్ళ భోగాలకి అనవసరమైనటువంటి పనులకు ఖర్చు పెట్టారు. ఆస్తి మొత్తం కరిగిపోయింది. ఒక్క మంచి పని చేసింది లేదు, ఎంత లేదు, మొత్తం ఆస్తిని కరిగించేశారు. మొత్తం ఆ అనవసరమైనటువంటి పనుల్లోనే ఆస్తి మొత్తాన్ని నాశనం చేసేశారు. ఇంకా వాళ్ళకి ఏమైందంటే చిన్నప్పటి నుంచి ఇంత ఐశ్వర్యంలో పెరిగి ఆ ఆస్తులన్నింటినీ కూడా ఖర్చు పెట్టి వాళ్ళకి అదే అలవాటైపోయి ఇప్పుడు డబ్బులన్నీ ఆస్తి అంతా కూడా ఖాళీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ సుఖాలు అవన్నీ లేక చాలా ఇదైపోయారు వాళ్ళు. అయ్యో ఇవి ఏం చేసి ఇప్పుడు ఎలా చేయాలి, ఎలా బతకాలి మనం, ఈ సుఖాలను అనుభవించి అదే అలవాటైపోయింది. కాబట్టి ఇప్పుడేమో దానికి చేతిలో డబ్బులు లేవు. అంతా వెతికారు, ఎక్కడ వెతికినా కూడా ఏమీ దొరకలేదు. అన్ని చోట్ల వెతికినా ఎక్కడ ఏమీ దొరకపోయేసరికి చివరికి ఒక ఆలోచన చేశారు. ఏమిటి అనంటే, ఉన్న ఆస్తంతా అయిపోయింది. బహుశా మా నాన్న ఎవరికైనా అప్పులు ఇచ్చుంటాడు కదా, ఆ అప్పులు ఇచ్చినప్పుడు ఆ అప్పుల్లో కొంతమంది తీర్చారు, కొంతమంది తీర్చని వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. ఒకవేళ అలా ఎవరైనా తీర్చని వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్ని సంవత్సరాల వడ్డీతో సహా మొత్తం వసూలు చేస్తే మళ్ళీ కొంత డబ్బు వస్తుంది, దాంతో మళ్ళీ హాయిగా సుఖంగా ఉండొచ్చు కదా అని చెప్పి ఆ లెక్కల పుస్తకాలన్నీ తీసి వెతకడం మొదలెట్టారు. ఏమీ దొరకలేదు. చివరికి మొత్తం ఎక్కడా లేదు. అందరూ అప్పులన్నీ కూడా, ఎందుకంటే ఆయన పెద్ద ఆయన చాలా తెలివైనవాడు కాబట్టి అప్పుల్ని ఇచ్చేసి సరైన సమయంలో మళ్ళీ వసూలు చేసేస్తూ ఉండేవాడు ఆయన. కాబట్టి ఎక్కడ కూడా అప్పులు లేవు, ఎవరికి ఇచ్చినటువంటి అప్పులు బాకీలు లేవు. అంతా వెతికారు, ఎక్కడ వెతికినా ఏమీ లెక్క దొరకలేదు. చివరికి ఒక్కచోట మాత్రం ఒక వాక్యం ఏమి రాసింది అని అంటే, ఈ ఊరి యొక్క రాజగోపురం ఏదైతే ఉందో, ఆయన కట్టించినటువంటి రాజగోపురం ఏదైతే ఉందో, ఆ రాజగోపురం కింద ఒక 2 కిలోల బంగారం ఉంది అని ఆ రాజగోపురం కింద ఒక ముహూర్తం, ఒక రోజు చెప్పారు. ఫలానా మాసంలో ఫలానా తిథిలో ఆ రాజగోపురం కింద 2 కేజీల బంగారాన్ని పెట్టడం జరిగింది అని ఒక మాట అక్కడ రాసింది. అది చూడంగానే వీళ్ళకి ప్రాణం లేచొచ్చింది. మళ్ళీ అయితే రాజగోపురం కింద ఉందిట, ఎలాగైనా సరే దాన్ని. అయితే సమస్య ఏమిటి, రాజగోపురం కింద ఉంది అది, దాన్ని తీయాలంటే రాజగోపురం మొత్తం పడగొట్టాలి. వీళ్ళు ఏం చేశారు అంటే, మేము ఆ రాజగోపురాన్ని పడగొడతామని చెప్పి వెళ్ళారు. అప్పుడు ఊరు వాళ్ళంతా ఆపారు వాళ్ళని. ఎందుకంటే ఊరు వాళ్ళకి వీళ్ళ మీద ఏమాత్రం గౌరవం లేదు. తండ్రి మీద గౌరవం ఉండేది, వీళ్ళ మీద గౌరవం లేదు. పైగా ఇప్పుడు వీళ్ళు ఏమాత్రం మంచి పనులు చేయకపోగా అనవసరమైనటువంటి పనులకి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఇప్పుడు ఈ రాజగోపురాన్ని, దేవుడు వాళ్ళ నాన్న కట్టించిన రాజగోపురాన్ని పడగొట్టడానికి వచ్చారు అని చెప్పి వాళ్ళందరికీ చాలా కోపం వచ్చి వాళ్ళంతా వీళ్ళని కొట్టడం మొదలెట్టారు.